హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మేము కొలన్పాక సోమేశ్వర ఆలయం మరియు జైన్ మందిరం చూడడానికి వెళ్తున్నాం. మొదట జైన్ మందిరం చూడడానికి వెళ్దాం. మేము వెళ్తుండగా జైన్ మందిరానికి ముందు గుర్ర బండ్లు మాకు కనిపించాయి. చూడండి మీరు కూడా. కొలనుపాకలో ఉన్న శ్రీ శ్వేతాంబర జైన్ మందిరం సుమారు 2000 సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీనమైన మరియు చరిత్రాత్మకమైన పుణ్యక్షేత్రం. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జైన్ దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ మందిరంలో జైనుల మొదటి తీర్థంకరుడైన భగవాన్ వృషభనాథుడి విగ్రహం ఉంది. కళ్యాణ చాళుక్యులు మరియు కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం జైన మందిరానికి ప్రధాన కేంద్రంగా ఉంది. తెలంగాణలో లభించే అనేక ప్రాచీన జైన శాసనాలు ఇక్కడి చరిత్రను తెలియజేస్తాయి. ఈ మందిరం అద్భుతమైన మార్బుల్ రాళ్లతో, సున్నితమైన చెక్కడాలు మరియు రంగురంగుల కళారూపాలతో నిర్మించబడింది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు భక్తుల సందర్శనకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఎర్ర రాయితో తెల్ల మార్బుల్తో చెక్కిన ఈ మందిరం జైనులకు ఎంతో ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం. ఈ దారి గుండా మనం నేరుగా వెళ్తే మనకు సోమేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. ఇదిగోండి చూడండి. ఈ ప్రవేశ ద్వారం వద్ద ఉండే ఈ చిన్న శివలింగాన్ని స్థానికులు మరియు చరిత్రకారులు న్యాయలింగం అని పిలుస్తారు. పూర్వకాలంలో గ్రామాల్లో లేదా రాజ్య సరిహద్దుల్లో ఏవైనా వివాదాలు వస్తే ఈ న్యాయలింగం వద్దకు వచ్చి ప్రమాణాలు చేసేవారు. అలాగే ప్రాచీన కాలంలో న్యాయపాలనకు, ధర్మానికి సంకేతంగా నిలిచిన ఈ చరిత్రక గుర్తులు. ఆలయం పక్కనే పురావస్తు మ్యూజియం ఉంది. అక్కడ 6వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు చెందిన శిల్పాలు, విగ్రహాలు భద్రపరిచారు. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ మ్యూజియం సోమేశ్వర స్వామి ఆలయంలో ఉంది. దీనిని తెలంగాణ ప్రభుత్వ పురావస్తు శాఖ నిర్వహిస్తుంది. కొలనుపాకతో పాటు పరిసర ప్రాంతాల్లో లభించిన పురాతన శిల్పాలను భద్రపరిచారు. ఈ మ్యూజియంలో 6వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు చెందిన చరిత్రక శిల్పాలున్నాయి. మ్యూజియంలో కనిపించే ముఖ్యమైన శిల్పాలు: నటరాజస్వామి శిల్పం, నంది విగ్రహం, గణపతి విగ్రహం, చాముండేశ్వరి శిల్పం, ఉమామహేశ్వరుల శిల్పం, ద్వారపాలకుల విగ్రహం, శివలింగాలు, పురాతన శాసనాలు అన్నీ ఆలయ మ్యూజియంలో కనిపిస్తాయి. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన అలంకార రాతి భాగాలు. ఈ శిల్పాలు కళ్యాణి చాళుక్యుల, కాకతీయుల మరియు విజయనగర సామ్రాజ్య వంశాల కాలానికి చెందినవి. ఈ ఆలయంలో తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో చెందిన శాసనాలు ఉన్నాయి. శాసనాలు ప్రధానంగా పశ్చిమ చాళుక్య రాజుల కాలానికి అంటే 11వ 12వ శతాబ్దాలకు చెందినవి. ముఖ్యంగా త్రిభువనమల్ల విక్రమాదిత్య పాలన కాలానికి చెందిన శాసనాలు ఇక్కడ లభించాయి. ఈ శాసనాలు ఆ కాలం పాలన, ఆర్థిక వ్యవస్థ, మతాచారాలు, గ్రామాల పేర్ల వంటి చరిత్రక వివరాలను తెలియజేస్తాయి. కాకతీయుల మరియు కళ్యాణి చాళుక్యుల కాలం నాటి విశిష్ట వైభవాన్ని కలిగి ఉంది. ఈ ఆలయం ప్రధానంగా కళ్యాణ చాళుక్యుల కాలంలో అభివృద్ధి చెందింది. ఆలయంలోని రాతి స్తంభాలు, శిల్పాలు చాళుక్యుల అద్భుత శిల్పకళకు నిదర్శనం. ఆలయ ప్రాంగణంలో శివుడితో పాటు చండికాంబ అమ్మవారు, కాలభైరవుడు, వీరభద్రస్వామి వంటి అనేక ఉప ఆలయాలు కనిపిస్తాయి. కొలనుపాకలోని సోమేశ్వర ఆలయం తెలంగాణలోనే అత్యంత ప్రాచీన శివాలయంలో ఒకటి. ఇక్కడ శివుడు స్వయంగా సోమేశ్వర స్వామిగా భక్తుల పూజలు అందుకుంటాడు. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. 11వ శతాబ్దంలో
కళ్యాణి చాళుక్యుల కాలంలో ఈ క్షేత్రం గొప్ప వైభవంలో వెలసింది. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉండే నంది మండపంలో నల్ల రాతితో చెక్కిన అద్భుతమైన శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనం. గర్భగుడిలో ప్రధాన దైవం సోమేశ్వర స్వామి స్వయంభుగా శివలింగ రూపంలో దర్శనమిస్తారు. విశ్వేశ్వర సాంప్రదాయం ప్రకారం జగద్గురు రేణుకాచార్యుల వారు ఈ స్వయంభూ శివలింగం నుంచే ఆవిర్భవించారని నమ్ముతారు. ఆలయం లోపలి ప్రాంగణంలో ఉన్న అత్యంత ప్రధాన ఆకర్షణీయమైన ఒకే నల్లరాతి పెద్ద శివలింగంపై చిన్న చిన్నగా 1000 లింగాలు అత్యంత సున్నితంగా చెక్కబడి ఉంటాయి. ఈ శివలింగాన్ని దర్శించుకుంటే ఒకేసారి 1000 శివలింగాలను పూజించిన ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయాన్ని 1000 లింగాల గుడి అని కూడా పిలుస్తారు. గుడి లోపల మండపంలోని రాతి స్తంభాలు చతురస్ర ఆకారంలో ఉండి వాటిపై తామర పువ్వుల డిజైన్లు, నాట్య భంగిమలు, నటరాజమూర్తి మరియు గణపతి విగ్రహాల చెక్కడాలు చాలా వివరంగా కనిపిస్తాయి. కొలనుపాకలోని సోమేశ్వర ఆలయం పరిసరాలలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన పురాతన మఠాలు ఉన్నాయి. పూర్వం దేశ నలుమూలల నుంచి వచ్చే వివిధ కులాల వర్గాల భక్తులు ఇక్కడే సోమేశ్వర స్వామిని పూజించుకునేవారు. భారతదేశంలో ఇలా ఆలయాల చుట్టూ బహుళ మఠాలు వ్యవస్థ ఉన్న అరుదైన క్షేత్రాల్లో ఇదొకటి. ఆలయం ముందు గజస్తంభంపై ఉన్న శిల్పం స్వామివారిని నిరంతరం దర్శించుకుంటూ నమస్కరిస్తున్న చోళ రాజకుమారి. చెప్పాలంటే మనం రోజు చూసే మామూలు గుళ్ళకి ఈ కొలనుపాక సోమేశ్వరాలయానికి చాలా తేడా ఉంది. బయటికి ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ దీని హిస్టరీలోకి వెళ్తే అడుగడుగున మూవీ లాంటి సీన్లు కనిపిస్తాయి. ఈ గుడి లోపలికి అడుగు పెడితే మనం ఒకేసారి వెనక్కి వెళ్ళిపోతాం అనే ఫీలింగ్ అనిపిస్తుంది. చాళుక్యులు, కాకతీయులు, రాష్ట్రకూటులు ఈ వేరువేరు రాజులు ఈ గుడిని కట్టడం, పునరుద్ధరించడం చేశారు. అంటే ఒకే గుడిలోనే 2-3 వేరువేరు శైలాలు, శిల్పకళ కనిపిస్తుంది. ఒకే చోట అన్నిటినీ చూడడం అంటే టైం ట్రావెల్ చేసినట్లే కదా. కొలనుపాకలో ఎక్కడ తవ్వినా ఏదో ఒక రాతి విగ్రహాలు, శివలింగాలు దొరుకుతూనే ఉంటాయి. చేనులో నాగలితో దున్నిన రాతి విగ్రహాలు బయటపడతాయి. అందుకే స్థానికులు మన పాదాల కింద ఇంకో పాతకాలపు నగరం నిద్రపోతుందని అంటూ ఉంటారు. ఇప్పుడు కొలనుపాక ఒక చిన్న పల్లెటూరులా అనిపించవచ్చు, కానీ 1000 సంవత్సరాల కిందట ఇది ఒక మిలిటరీ క్యాంపు. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణానికి వెళ్ళే వ్యాపారులు, రాజులు, భక్తులు ఖచ్చితంగా కొలనుపాకలో ఆగాల్సిందే. జైన మతం, శైవ మతం, వైష్ణవం ఇలా అన్ని మతాల వాళ్ళు ఒకే ఊర్లో ఫ్రెండ్లీగా బ్రతికిన రేర్ స్పాట్ ఇది. అందుకే గుడి చుట్టూ అన్ని కులాల, వర్గాల మఠాలు వెలిశాయి. కొలనుపాక సోమేశ్వరాలయం సాధారణ శివాలయం మాత్రం కాదు. ఇది వీరశైవ సాంప్రదాయానికి ఎంతో ముఖ్యమైన పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. ఈ సాంప్రదాయంలో మొత్తం 5 పీఠాలు ఉన్నాయి. వాటిలో కొలనుపాక ఒకటి. మిగిలిన పీఠాలు శ్రీశైలం, కాశీ, కేదార్నాథ్, అలాగే కర్ణాటక. ఈ కారణంగా కొలనుపాకకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత లభించింది. ఇది చాలా పెద్ద పుణ్యక్షేత్రం. అందుకే కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా జనాలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మొత్తానికి చెప్పాలంటే కొలనుపాక అంటే కేవలం పూజలు చేసుకునే గుడి మాత్రమే కాదు, 1000 ఏళ్ల చరిత్ర కలిగిన మన తెలంగాణ వైభవం.